అందరికీ నమస్కారం. డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఈరోజు 9th క్లాస్ 3rd లెసన్ बदले अपनी सोच. एपी एंड तेलंगाना बोथ स्टेट्स स्टूडेंट्स की 9th क्लास 3rd లెసన్ बदले अपनी सोच లెసన్లోకి చెప్పబోతున్నాను ఇవాళ. प्यारे बच्चों, आप सभी को नमस्कार. आज आप लोगों को एपी तेलंगाना बोथ स्टेट्स को 9th क्लास 3rd लెసన్ बदले अपनी सोच नामक पाठ को मैं पढ़ाने जा रहा हूँ. उसको आप बहुत ध्यान से सुनिए. जो भी डाउट्स होते हैं उसको मुझे ज़रूर बताइए, मुझे ज़रूर कमेंट में रखिए. जो भी डाउट्स है व्हाट्सएप में कमेंट करिए, बताइए, ज़रूर उसको क्लारिफिकेशन करूँगा. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, 9th క్లాస్ 3rd లెసన్ స్టార్ట్ చేయబోతున్నాను. జాగ్రత్తగా వినండి. బదలే అప్నీ సోచ్ అంటే ఏంటి? అసలు లెసన్ పేరే బదలే అప్నీ సోచ్ కదా. ఏంటి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు ఆ లెసన్ ఆ పేరు ఎందుకు పెట్టారు సార్ అని మీరు అడగచ్చు నాకు. సాధారణంగా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి సమాజాన్ని ఎన్ని రకాలుగా చూడాలో అన్ని రకాలుగా చూసినప్పుడు మనం ఏంటో మనకు తెలుస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను లెసన్లోకి వెళ్తాను. డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ తెలుసు, పూర్వకాలంలో స్త్రీలను ఎట్లా చూసేవాళ్ళు? ఓన్లీ స్త్రీలను పూర్వకాలంలో ఎట్లా చూసేవాళ్ళయ్యా అని అంటే, మన ఇంట్లో వంటగదిలో ఒక పని మనిషిలాగానే చూసేవాళ్ళం స్త్రీలను. పూర్వకాలంలో చూసేవాళ్ళు. ఇంకా చెప్పాలి అని అంటే, పిల్లల్ని కని పెంచే ఒక ఫ్యాక్టరీ లాగానే మనం పూర్వకాలంలో స్త్రీలను చూసేవాళ్ళు. అది పూర్వకాలంలో. సమయం మారింది, సందర్భం మారింది. ప్రజెంట్ స్త్రీలను చూసినట్లయితే, ఒక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, ప్రజెంట్ స్త్రీలు ఎట్లా ఉన్నారు? మగాళ్ళకి ఏమాత్రము తక్కువ కాదు మేము అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారా లేదా? బాయ్స్కి దేంట్లో కూడా మేము తక్కువ కాదు అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. సాధారణంగా ఏదైతే మనం ఆలోచిస్తూ ఉంటామో, ఇవాళ ఉద్యోగంలో వాళ్ళు మగవాళ్ళకి తక్కువ కాదు, చదువులో వాళ్ళు మగవాళ్ళకి తక్కువ కాదు, అదేవిధంగా పనిలో వాళ్ళు మగవాళ్ళ కంటే తక్కువ కాదు. ప్రతి విషయంలో కూడా ఏ విషయంకి ఆలోచించినా కూడా వాళ్ళు దేంట్లో కూడా తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నారు వాళ్ళు.
కాబట్టి ఆలోచన, మానవుడి యొక్క ఆలోచన, మగవాడి ఆలోచన విధానం ఇప్పుడు మారిందా లేదా? కంపల్సరిగా మార్చుకోవాలి. అలా మార్చుకోని పరిస్థితుల్లో మనమే పొరపాటు అవుతాం. పూర్వకాలంలో మా ఇంటిని మా తాత నడిపేవాడు అని చెప్పి అని, తర్వాత మా నాన్నగారు నడిపేవాడని, ఇప్పుడు ఎవరు నడుపుతున్నావు? నువ్వు నడుపుతున్నావు కదా. అట్లానే పూర్వకాలంలో స్త్రీ అట్లా ఉందని, మధ్యకాలంలో ఎట్లా ఉందని, ఇప్పుడు ఎట్లా ఉంది? నీకు సమానంగా ఉంది కదా. అంటే మన ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు పోతూ ఉంటే మనం డెవలప్ అవుతాం. మనతో పాటు మన పక్కన వాళ్ళు డెవలప్ అవుతారు. స్త్రీలు కూడా హ్యాపీగా ఉంటారు. అన్ని రకాల జనాలు హ్యాపీగా ఉంటారు. అంటే ఈ యొక్క లెసన్లో చెప్పదలుచుకుంటుంది కూడా అదే. మనం ఆధునిక ప్రపంచంలో ఉన్నాం. పూర్వకాలంలో ఏం జరిగిందన్నది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు రాబోయే కాలంలో ఏం చెయ్యాలన్నది ఇంపార్టెంట్. जब आप लोग बचपन में थे, जब कैसे थे वो अलग बात है. मध्य वयस में थे तो आप कैसे थे ये अलग बात है. अब कैसे है ये बात अलग है. लेकिन आगे वाले पीढ़ी के लिए, आगे आने वाले पीढ़ी लोगों के लिए आप किस तरह से सोच रहे ये इम्पोर्टेंट होती है. प्यारे बच्चों, मुझे लगता है आपको समझ में आया है. మనం ఏం తిన్నామనేది ఇంపార్టెంట్ కాదు. మన తాత ముత్తాతలు ఏం తిన్నారన్నది ఇంపార్టెంట్ కాదు. మన ముందు వచ్చేవాళ్ళు, మన పిల్లలకి మనం ఏం పెట్టామన్నది ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ ఆలోచించడం జరుగుతూ ఉంది. సాధారణంగా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు వంశం పెరగాలి అని చెప్పి కోరుకుంటాం కదా. వంశానికి వంశోద్ధారకుడు కావాలి అని కోరుకుంటూ ఉంటాం కదా. అట్లానే మనము ఇప్పుడు తినకుండా ఏదైతే జమ చేస్తూ ఉన్నామో, ఏ విధంగా వంశోద్ధారకుడి కోసం బాగా డెవలప్ చేస్తామో, కష్టపడతామో, మన ఆలోచన విధానం ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి ఇప్పటివరకు బాగా మారిందా లేదా? అట్లానే ఇక్కడ దాదాపుగా 14 సంవత్సరాల ఒక పాప ఐక్యరాజ్య సమితిలో దీని గురించి చాలా గొప్పగా, సంశ్లిష్టంగా, చాలా చాకచక్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడాను ఒక ½ an hourలో అక్కడ కూర్చున్నటువంటి దేశాధినేతల ముందు చెప్పి వాళ్ళందరినీ ఆలోచింపజేసింది అని అంటే ఆ పాప యొక్క గట్స్కు మనం మెచ్చుకోవాలి. ఇలాంటి తెలివితేటలు ఉన్నటువంటి గొప్ప గొప్ప పిల్లలకి మనం మెచ్చుకోవాలి. సాధారణంగా అదే అడవుల గురించి, మానవుల గురించి, అడవుల్లో నివసిస్తున్నటువంటి జంతువుల గురించి, ఇతరత్ర విషయాల గురించి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఇవాళ దాని గురించి మాట్లాడుకుందాం. మై డియర్ స్టూడెంట్స్, వెళ్దామా? అసలు ఈ లెసన్ మీకు పెట్టడానికి గల మెయిన్ ఉద్దేశం ఏంటో చూద్దాం. सर्वे जना सुखिनो भवन्तु. इसके लिए पर्यावरण एवं भूमि संरक्षण आवश्यक है. प्राकृतिक संरक्षण में हम सब अपनी अपनी जिम्मेदारी निभा सके.
సర్వే జనా సుఖినో భవంతు అనే టైటిల్ ఏదైతే ఉందో, దేశంలో ఉన్న ప్రతి ఒక్కడూ కూడా ఆరోగ్యకరంగా ఆనందంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పి మన ఆలోచన విధానం ఏదైతే ఉందో దాని గురించి వివరిస్తూ పర్యావరణాన్ని, భూమిని మనం సంరక్షించుకోగలగాలి. जब लोग बढ़ते जा रहे हैं, जो सर्वे जना सुखिनो भवंतु जो टॉपिक बहुत कहा गया है, सबके अंतर्गत जब खुशी आती है, सब हल मिलकर रहते हैं, खुशी से रहते हैं, प्यार मोहब्बत से रहते हैं, तो उन लोगों का खुशी ही अलग होती है। साधारणतः पर्यावरण के अंतर्गत मानवों को संरक्षण करना, पर्यावरण को संरक्षण करना, प्रकृति को संरक्षण करना, जनता को आवश्यक जनता को संरक्षण करना, ये सब चीज़ों को संरक्षण करते हुए अपना देश को तरक्की कराते हुए आगे बढ़ना। డియర్ స్టూడెంట్స్, మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి, మన సమాజాన్ని మనం కాపాడుకోగలగాలి, భూమిని సంరక్షించుకోగలగాలి. ఇవన్నీ చేస్తూ ప్రకృతిని కాపాడుకోగలగాలి. ఇవన్నీ చేస్తూ అందరి మన్ననలను పొందుతూ మన యొక్క ఇంట్రెస్ట్, మన యొక్క కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్తూ మన కర్తవ్యాలని మనం నెరవేరుస్తూ ఒక ఇండియన్ గుడ్ సిటిజన్గా మనం పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నట్లయితే ఆ సంతోషమే వేరు, ఆ ఆనందమే వేరు అని చెప్పి ఇక్కడ అంటే భూమి పట్ల, పర్యావరణం పట్ల, ప్రకృతి పట్ల, పిల్లల పట్ల, జనాభా పట్ల ఎంతో జాగరూకుడై ఒక ఇండియన్ సిటిజన్గా అన్ని రకాలుగా ఆలోచించగలిగినప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, డెవలప్ అవ్వగలుగుతాం అని చెప్పి ఇక్కడ కవి చెప్తా ఉన్నాడు. మన అందరినీ జాగరూకత చేస్తూ ఉన్నాడు, మన అందరినీ ఎడ్యుకేటెడ్ చేస్తూ ఉన్నాడు కవి. ఈ లెసన్ పెట్టడానికి మెయిన్ థీమ్ ఏంటి అంటే మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన భూమిని మనం కాపాడుకోవాలి, మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి, మన ప్రకృతి మనం కాపాడుకోవాలి. ఇవి ఎప్పుడైతే మనం జాగ్రత్తగా కాపాడుకోగలుగుతామో అప్పుడే ఆటోమేటిక్గా ఒక సీనియర్ సిటిజన్ యా ఇండియన్ సిటిజన్ లాగా మీరందరూ ఎంతో సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి చెప్తూ మరి లెసన్లోకి డైరెక్ట్గా వెళ్దామా? వెరీ గుడ్, వినండి. संयुक्त राष्ट्र संघ में पहली बार ऐसा हुआ। 13 वर्ष की एक लड़की ने सभी को सोचने पर मजबूर किया। किसी के पास भी उसके सवालों का जवाब नहीं था। अपने सवालों से सबको सोचने पर मजबूर करने वाली उस लड़की का नाम युगरत्ना श्रीवास्तव है। भारत की इस लड़की पर सबको गर्व है। సాధారణంగా ఐక్యరాజ్య సమితిలో
ఐక్యరాజ్య సమితిలో 13 సంవత్సరాల పాప ఏ విధంగా అయితే తను మాట్లాడే టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ మీద మాట్లాడుతూ తన ముందు కూర్చున్నటువంటి దేశాధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆలోచింపజేసినారు. అంటే ఒక పాప తమ యొక్క టాకింగ్తో, తమ యొక్క స్పీచ్తో ప్రపంచ దేశాల అధినేతలందరినీ ఆలోచింపజేయటమే కాదు, వాళ్ళ దగ్గర సమాధానం లేకుండా పోయింది అవి అడిగే ప్రశ్నలకి. मीन्स जब संयुक्त राष्ट्र संघ जो ऐक्य राज्य समिति के अंतर्गत 13 साल की लड़की जब एक भाषण दे रही थी, उस भाषण के अंतर्गत जो सवालें उन्होंने उठाया है, उस सवालों का जवाब अभी तक किसी वहाँ बैठे हुए बड़े बड़े महान लोगों को नहीं मिल पाई। सब लोग सोचने में मजबूर हो गए हैं, लेकिन उस लड़की ने जो सवालें उठाए हैं उस सवालों पर आंसर अब तक नहीं मिले हैं। हाँ, उस लड़की के ऊपर हमें गर्व है. आ पाप మీద నాకు గర్వంగా ఉంది, మాకు గర్వంగా ఉంది చాలా. ఆ పాప అడిగే ప్రశ్నలకి సమాధానం లేదు ఇక్కడ. ఆ పాప మాట్లాడే మాటలకి మన కాడ సమాధానం లేదు. దేశాధినేతలే సైలెంట్గా కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఆ పాప అడిగే క్వశ్చన్లకి. ఆ అమ్మాయి ఏమడిగింది ఐక్యరాజ్య సమితిలో? అమ్మ ఏ విధంగా భాషణ టాక్ చేసి తన యొక్క స్పీచ్ ఇచ్చింది, ఆ స్పీచ్లో ఏ ఏ విషయాలు దాంట్లో ఉన్నాయి అని మనం లెసన్లో తెలుసుకునే ముందు ఆ అమ్మాయి ఎవరో కాదు, యుగరత్న శ్రీవాస్తవ్ గారు. ఆమె 13 సంవత్సరాల పాపే, కానీ ఆ పాప మీద ఇండియన్స్గా దాదాపుగా 130 కోట్ల జనాభా కూడాను సగర్వంగా చాలా గర్వంగా ఉంది ఆ పాపను చూస్తూ ఉంటే అని చెప్పి కవి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అర్థమవుతుందా మై డియర్ స్టూడెంట్స్? ముందుకెళ్దామా? सितंबर 2009 में संयुक्त राष्ट्र संघ में युगरत्न श्रीवास्तव ने भाषण देते हुए इस तरह कहा, हिमालय पिघलता जा रहा है. సాధారణంగా శ్రీవాస్తవ్ గారు ఆ పాప 13 సంవత్సరాలైనటువంటి ఆ పాప 2009 సంవత్సరంలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవి అంటే, హిమాలయ పిఘల్తా జా రహా హై అంటే హిమాలయాలు కరిగిపోతూ ఉన్నాయి, ధ్రువీ బాలు మర్తే జా రహే హే, బాలు అంటే ఎలుకబంటి, ఎలుకబంట్లు కనిపించకుండా పోతా ఉన్నాయి, हर 5 में से 2 व्यक्तियों को पीने का साफ पानी नहीं मिलता है, ప్రతి 5 మనుషుల్లో 2కి క్లీన్ అండ్ మంచినీళ్ళు, కనీస వసతి అయినటువంటి నీరు, క్లీన్ మంచినీళ్ళు, మంచి వాటర్ దొరకట్లేదు ప్రతి 5లో 2కి. आज हम उन पेड़ पौधों को खोने के कगार पर है जो लुप्त होने जा रहा है. प्रशांत महासागर के पानी का स्तर बढ़ता ही जा रहा है. ప్రతి 5లో కనీసం 2కి కూడా కనీసం మంచినీళ్ళు దొరకట్లేదు, క్లీన్ వాటర్
సాధారణంగా మంచి వాటర్ దొరకట్లేదు 5గురిలో 2కి. మన ఏవైతే చెట్లు చేమలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నరుక్కుంటూ పోతా ఉన్నాం. వర్షాభావం తగ్గిపోతూ ఉంది. మహాసముద్రాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఉప్పు నీళ్ళు పెరిగిపోతూ ఉన్నాయి అని చెప్పి ఆ పాప క్వశ్చన్స్ తీసింది. అదే కాకుండా क्या हम अपने भविष्य की पीढ़ी को यही देने जा रहे हैं? రాబోయే తరాలకు మనం ఇవే ఇద్దామనుకుంటున్నామా? ఇవే ఇవ్వాలా? बिल्कुल नहीं. हमारे पूर्वजों ने हमें स्वच्छ और श्वास ग्रह दिया था और हम क्या कर रहे हैं? हम अपने भविष्य की पीढ़ी को प्रदूषित और बिगड़ी हुई धरती देने जा रहे हैं. क्या ऐसा करना ठीक है? सोचो, ध्यान लगाकर सोचो. మన ముందు తరాలకి మనం ఎటువంటి భూమి ఇవ్వాలి, ఎటువంటి నీళ్ళు ఇవ్వాలి, ఏ విధంగా వాటిని చూసుకోవాలి అని చెప్తూ మనకు మన పూర్వీకులు ఏ విధమైనటువంటి మంచి వాటర్ ఇచ్చారో, మంచి భూమి ఇచ్చారో, మంచి గొప్ప పనులు చేశారో, ఇలాంటి వాటి గురించి మనం కూడా మన ముందు తరాల వాళ్ళకి ఇవ్వాలి కదా, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి యుగరత్న శ్రీవాస్తవ్ గారు అనే ఆ పాప ప్రపంచ జాతీయ సంస్థ అయినటువంటి ఐక్యరాజ్య సమితిలో చెప్తుంది ఆమె మనసులో మాటలు. आदरणीय सभाजनों, अब समय आ गया है कि हम कुछ कदम उठाएं. हम अपनी धरती बचानी होगी, अपने लिए नहीं बल्कि भविष्य के लिए भी. సభలో ఆసీనులైనటువంటి సభికులందరికీ అందరూ కూడా ఒక ఆలోచించాలి. మనం మన భూమిని కాపాడుకోగలగాలి. మనం మన భూమిని కాపాడుకోవటమే కాదు ముందు తరాల వారికి కూడా మనం అందించగలగాలి అని చెప్పి ఆ యొక్క పాప యుగరత్న శ్రీవాస్తవ్ గారు క్వశ్చన్ లేవెత్తుతున్నారు. यह काम यह नहीं होगा तो कहाँ होगा? अब नहीं होगा तो कब होगा? हम नहीं करेंगे तो कौन करेंगे? ఈ స్వచ్ఛమైనటువంటి భూమి, స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి వాటర్ మన భవిష్యత్తు తరాల వారికి మనం ఇవ్వకపోతే ఎవరిస్తారు? మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు? మనం చేయకపోతే ఎవరు చేస్తారు అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు ఆ పాప. हमारा आपसे निवेदन है, आप हमारी आवाज़ सुनें. भविष्य के लिए मजबूत इरादों की ज़रूरत है, मजबूत नेतृत्व की ज़रूरत है. మా యొక్క నివేదన ఒకటే ఆ పాప చెప్తుంది అక్కడ సభలో కూర్చున్న వాళ్ళందరితో. మీరందరూ మా యొక్క ఆత్మఘోషను వినండి, మా మాటలు వినండి. భవిష్యత్తులో చాలా గొప్ప ఆలోచనలతో మనం ముందుకెళ్ళాలి. మనకు చాలా గొప్ప శక్తివంతమైనటువంటి ఒక నాయకత్వం కావాలి. हाईटेक समाज बना लेना या बैंकों में करोड़ों रुपए जमा कर लेने में हम अपनी धरती नहीं बचा सकते. హైటెక్ సమాజాలు, హైటెక్ సిటీలు కట్టడం వల్ల, బ్యాంకుల్లో కోట్లు జమ చేసుకోవటం వల్ల మనం మన భూమిని కాపాడుకోలేము. यह हम पर्यावरण की समस्या सुलझाने के लिए ही एकमात्र नहीं हुए हैं, बल्कि लोगों की सोच बदलने के लिए भी एकत्रित हुए हैं. మనం అందరం ఇక్కడ కలిసింది మనం ఏదో గొప్పలు చెప్పుకోవడం కోసమో కాదు. మనం అందరం ఒకే మాట మీద ఉండి
ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళని కలుపుకొని మన భూమిని మనం కాపాడుకోవాలి, మన మంచి నీళ్ళను మనం కాపాడుకోవాలి, ప్రతి దాన్ని కూడా గొప్పగా కాపాడుకునేటువంటి ప్రయత్నం మన నుంచే చేయాలి అని చెప్పి ఆ పాప చెప్తా ఉంది. अब हर बालक को पर्यावरण की शिक्षा दे के प्रति जागरूक करना होगा। हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य लेने हो चाहिए। विकास को रोकने के लिए मैं नहीं कहती, मैं यह कहना चाहती हूँ जैव मित्र तकनीकों में बढ़ोतरी होनी चाहिए जो मस्ती और अच्छी हो। ऐसे संसाधनों का उपयोग होना चाहिए जो पुनः प्राप्त किए जा सकते हैं। డియర్ స్టూడెంట్స్, ఇక్కడ యుగరత్న శ్రీవాస్తవ్ గారు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడాను సమాజం గురించి, పర్యావరణం గురించి లెసన్స్ పెట్టండి, పర్యావరణంలో జనాలు ఏ విధంగా ఉన్నారో వాళ్ళని పిల్లలకి నేర్పించండి, పర్యావరణం లేకపోతే మనం లేమయ్యా అని చెప్పి వాళ్ళకి చెప్పండి అని చెప్తూ పర్యావరణం మన జీవితంలో ఒక భాగం అని చెప్పండి, అందరికీ లెసన్స్గా పెట్టండి అని చెప్పి ఆ పాప చెప్తా ఉంది. मैं दुनिया के सभी नेताओं से 2 प्रश्न पूछना चाहती हूँ। क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक, राजनैतिक सीमाओं और आयु समूहों के दायरों में होती है? मेरा उत्तर निश्चय तौर पर नहीं है। इसलिए तो संयुक्त राष्ट्र संघ है, वे ऐसे मुद्दों पर सब एक दूसरे से बातचीत करवाए। इस बातचीत में बच्चों और युवकों की आवाज़ भी शामिल की जाए। సాధారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులందరికీ నా 2 క్వశ్చన్లు వేస్తున్నాను. నా 2 క్వశ్చన్లుగా సమాధానం చెప్పండి. పర్యావరణ సమస్యని కనుక్కోవటము అంటే భౌగోళికము, రాజకీయంగా, రాజనైతికంగా ఆలోచించి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవటమేనా? కాదు. పర్యావరణాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, పర్యావరణాన్ని ఎలా ముందుకు నడిపించాలి, ఏ విధంగా చేస్తే పర్యావరణం ముందుకెళ్తుంది, ఆరోగ్యకరంగా తయారవుతుంది, పచ్చగా ఉంటుంది, పర్యావరణం వల్లే మనం హ్యాపీగా ఉండగలుగుతాము అని చెప్పి ఆలోచిస్తూ దీంట్లో ప్రతి స్టేట్, ప్రతి దేశము కూడా నవయువకుల్ని పార్టిసిపేట్ చేసేటట్టు చూడండి అని చెప్పి ఆ పాప సలహా ఇస్తుంది. यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए ज़रूरी है तो पर्यावरण बदलाव ज़रूर मद्दों क्यों नहीं होना चाहिए। मैं आशा करती हूँ कि संयुक्त राष्ट्र संघ मानवीय दृष्टिकोण से सोचेगा, पुरानी बातों को भुलाकर नए कदम उठाएगा। अब हमारे हाथ में केवल वर्तमान और भविष्य है। अब हमें कुछ ऐसा करना होगा जिससे भविष्य का संरक्षण होगा। సాధారణంగా మానవీయ కోణంలో ఆలోచించండి. దేశ సురక్ష, శాంతి ఆర్థికంగా బలపడటంలోనే ఏ విధంగా అయితే ఉంటుందో, పర్యావరణం చేంజెస్ ఏదైతే ఉందో అది కూడా మానవుని ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. పాత విషయాలు వదిలేయండి, కొత్త విషయాలు తీసుకోండి. అందరూ కూడా మానవీయ దృష్టితో ఆలోచించండి, మానవీయ కోణంలో ఆలోచించండి. నిజంగా దేశం గర్వపడేలా పనిచేయండి. మన ముందు ఉన్నది ఇప్పుడు వర్తమానం, ఫ్యూచర్. వర్తమానం ప్రజెంట్ మనం, ఫ్యూచర్ మన పిల్లలు. వాళ్ళందరికీ ఆరోగ్యవంతులుగా మనం చేయగలగాలి అని అంటే ఇప్పటి నుంచే ఆ శుద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆ పాప చాలా గొప్పగా చెప్తుంది. आदरणीय नेतागण,
जब आप कोई नीति बनाएं तो हम नादान बच्चों और लुप्त होते परिवारों के बारे में भी सोचें। ఇక్కడ ఉన్నటువంటి నాయకులారా, మీరే కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తూ ఉంటారు. మాలాంటి చిన్నపిల్లల గురించి కూడా ఆలోచించండి. మాలాంటి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా పిల్లల గురించి కూడా కొన్ని చట్టాలు తీసుకురండి అని చెప్పి ఆ పాప గొప్పగా చెప్తుంది. महात्मा गांधी ने कहा था, धरती के पास सभी की आवश्यकताओं की पूर्ति करने की क्षमता है, किसी का लालच की नहीं. మహాత్మా గాంధీ గారు ఒకసారి అన్నారు, మన భూమి దగ్గర అందరి కోరికలు తీర్చగల సత్తా ఉంది, దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నప్పుడు అని చెప్పి అంటారు. पक्षी आसमान में उड़ता है, मछली पानी में तैरता है, चीता तेज़ी से दौड़ता है, लेकिन ईश्वर के हमें वरदान के रूप में सोचने के लिए बुद्धि दी है. इससे हम परिवर्तन और सुधार दोनों ला सकते हैं. चलो अब हम आगे बढ़ें, अपने जन्मभूमि को बचा लें, अपने घर को बचा लें, अपनी धरती को बचा लें. धन्यवाद. భగవంతుడు మనకు ఒక మనిషిగా పుట్టించాడు, మనకు బుద్ధి అనేది ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరంలో భాగంగా మనం ఆనందంగా ఉండాలి, మనం బుద్ధిగా ఆలోచించాలి, అందరి సంతోషం గురించి ఆలోచించాలి, మన మాతృదేశం గురించి ఆలోచించగలగాలి. అన్నీ కరెక్ట్గా నడుస్తూ ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి. మన ఆరోగ్యం, మన సమాజం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది, మన ఇల్లు బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మనతో పాటు నివసించే నలుగురు బాగుంటారు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మీ అందరి ఆలోచనలు మార్చుకోండి. డియర్ పేరెంట్స్, మీ కూడా ఆలోచన మార్చుకోండి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చెట్లను ఎక్కువగా పెంచాలి, ఎక్కువగా పాజిటివ్ థాట్స్ ఎక్కువగా చేయాలి. అదేవిధంగా ఏ విధంగా అయితే మన జన్మభూమి, మనకు జన్మనిచ్చినటువంటి భూమి రుణం తీర్చుకోగలిగేటట్టు మన ఆలోచన విధానం ఉండాలి అని చెప్తూ ఈ లెసన్ ఇంతటితో అయిపోయింది. ఒక చిన్న పాప, 13 సంవత్సరాల పాప, 9th క్లాస్ చదివే పాప తమ స్పీచ్తో ప్రపంచాన్ని మార్చేసింది. ఏ విధంగా అయితే మనము కూడా అంత గొప్పగా ఆలోచించగలగాలి. అంత గొప్పగా ఆలోచించి మనము కూడా మన ప్రపంచాన్ని మార్చేద్దాం. అట్లీస్ట్ మన ప్రపంచం కాకపోయినా మన ఊరిని మార్చుకుందాం. డెఫినెట్గా మనం బాగుపడతాం. ఆ విశ్వాసంతో ఆ యొక్క పాప చాలా గట్టిగా, చాలా బాగా మాట్లాడగలిగింది. మీరు కూడా ఇట్లా ఆలోచించండి, గొప్పగా ఆలోచించండి. డెఫినెట్గా భగవంతుడు చల్లగా చూస్తాడు. డెఫినెట్గా మీ అందరికీ నా సహాయ సహకారాలు ఉంటాయి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఎనీ డౌట్, ఈ లెసన్ అర్థం కాకపోయినా డెఫినెట్గా నాకు వాట్సాప్ పెట్టండి, కామెంట్ పెట్టండి. మీ అందరికీ ఎనీ టైం నేను అందుబాటులో ఉంటానని చెప్తూ ఈ లెసన్ ఇంతటితో కంప్లీట్ చేశాను, అయిపోయింది. రేపు నెక్స్ట్ లెసన్తో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. శుక్రియా. థ్యాంక్ యూ.